సాధారణంగా ఈవినింగ్ పూట కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటే నాకు నిద్ర పడుతుంది అని అనేవాళ్ళ సంఖ్య ఉంటుంది యాక్చువల్గా. యాక్చువల్గా తప్పకుండా. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా నిద్ర పడుతుందా? అసలు ఆ క్వాలిటీ ఏ రకంగా ఉంటుంది? సో మితంగా ఆల్కహాల్ తీసుకోవడం మంచిదా? ఎట్లా అసలు ఆల్కహాల్కు నిద్రకున్న సంబంధం ఏంటి? ఆ రీసెర్చ్ ఏం చెప్తారు? ఆల్కహాల్ తాగిన తర్వాత వితిన్ 2-3 అవర్స్ లో ఇట్ ఈస్ లైక్లీ అండి దట్ ఇట్ కెన్ హెల్ప్ యూ ఫాల్ అస్లీప్. కానీ అబౌట్ 6-7 అవర్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ అన్ ఆల్కహాలిక్ డ్రింక్ అది సిస్టంలోంచి బయటికి వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా. ఆ టైంలో ఏమైతుందంటే దేర్ ఆర్ మైల్డ్ విత్డ్రాల్స్ అవుతాయండి. దాని వలన అవర్ స్లీప్ గెట్స్ డిస్టర్బ్. మన ఆ టైంలో గన స్లీప్ ని స్టడీ చేస్తే, ఇన్ఫాక్ట్ దెర్ హ్యావ్ బీన్ స్టడీస్ అండి వేర్ దే లుక్డ్ ఎట్ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి కదా డ్యూరింగ్ నిద్రలో. ఆ స్టడీ చేస్తే వాళ్ళల్లో ఆ బ్రెయిన్ వేవ్స్ చాలా ఫ్రాగ్మెంట్ అయిపోతాయండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద నైట్ లో. బేసికలీ యూ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్లీప్. టిపికల్ గా మన స్మూత్, దెర్ ఇస్ ఎ స్మూత్ కోర్స్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ దట్ గోస్ ఆన్ త్రూ ద నైట్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిథమ్. అదంతా డిస్టర్బ్ అవుతుంది. Now, if somebody drinks alcohol on a regular basis, Andy, they may in fact indirectly develop more chronic sleep problems. వాళ్ళలో ఇన్సామ్నియా రిస్క్ ఎక్కువ, క్రానిక్ ఇన్సామ్నియా రిస్క్ ఎక్కువ, డిప్రెషన్ రిస్క్ ఎక్కువ, యాంగ్జైటీ రిస్క్ ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ కామన్. సో ద మిస్కాన్సెప్షన్ ఉంది కదా ఆల్కహాల్ స్లీప్ ని ఇంప్రూవ్ చేస్తుందని, దట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. If anything, it may help you fall asleep, Kani, but beyond that, it disturbs your sleep, it fragments your physiological sleep, it increases the risk of chronic insomnia, Kani, chronic sleep problems, Kani. It increases the risk of depression, anxiety, and those kind of disorders. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.